నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాధాయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ విదేశీ ప్రయాణికుల తరలింపుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 698 మందితో కొచ్చి ఓడరేవుకు చేరుకున్న జలాశ్వ నౌక కొద్ది రోజులు గోపాలపట్నంలోకి గ్రామస్తులకు అనుమతి లేదు విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అవంతి శ్రీనివాస్ కరోనా కట్టడిలో పోలీసుల సేవలు మరువలేనివి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ధర్మవరంలో నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రజలు వాకింగ్ చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ పోలీసులు డీటెయిల్స్ కెళ్తే లాక్డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు కేంద్రం చేపట్టిన చర్యలు ఫలితాలనిస్తున్నాయి వాయు జల మార్గం ద్వారా వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మాల్దీవుల్లో చిక్కుబడిన భారతీయులను తరలించేందుకు గాను బయలుదేరిన INS జలాశ్వ యుద్ధ నౌక మాల్దీవుల రాజధాని మాలే చేరుకుంది ఆపరేషన్ సముద్ర సేతు పేరిట తొలి దశలో భాగంగా భారత నౌకాదళం ఈ నౌకను ఇందుకు వినియోగిస్తోంది మాల్దీవుల్లో ఉన్న సుమారు 1000 మంది భారతీయులను ఈ నౌకలు స్వదేశానికి తరలించనున్నాయి ఇండియా నుంచి మాల్దీవులకు వెళ్లిన INS జలాశ్వ నౌకలో 698 మంది భారతీయులు సురక్షితంగా కేరళలోని కొచ్చి రేవుకు చేరుకున్నారు ఇన్ని రోజులు మాల్దీవుల్లో చిక్కుకొని ఎట్టకేలకు స్వదేశానికి చేరుకోవడం పట్ల భారత పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు విశాఖ గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు ఈ సందర్భంగా తాజా పరిస్థితిపై అధికారులతో కలిసి సమీక్షించారు సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామస్తులకు అనుమతి ఉండదని చెప్పారు ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు మన కార్యక్రమాలు చేయడానికి అక్కడే ఉన్నారు కదా కొద్ది కెమెరా అంటలాగా అవన్నీ కూడా మంత్రి గారు చేసుకోలేడు హైదరాబాద్లో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ గారి మీద మా మీద అవాకులు చవాకులు పెడుతున్నారు ఇప్పటికైనా తగ్గించుకోండి మేము రోజు వస్తున్నాం రోజు ఫీల్డ్లో ఉంటున్నాం ఇప్పుడు కూడా నేను కంపెనీ ముందే మాస్క్ తీసేసి మాట్లాడుతాను ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఇక్కడ సిచ్యువేషన్ తెలియాలి వాళ్ళు ఇదిగో పూలంటే అదిగో తోకని లేనిపోయిన భయాందోళన సృష్టించడం రెచ్చగొట్టడం ఆందోళన సృష్టించడం
ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించడం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరైనా సరే సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందరూ కూడా సీరియస్ తీసుకున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఒక సంఘటన జరిగింది, ప్రమాదం. మళ్ళీ దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి 4-5 కమిటీలు వేసాం. ఆ కమిటీలు రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుని ఈ ఒక్క కంపెనీ కాదు, ఎలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయో కూడా వెరిఫై చేసి ఎక్కడా కూడా మళ్ళీ ఎలాంటి ప్రమాదం జరగకూడదు మా ప్రభుత్వ అధికారం ఉన్నకాలం అన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఉద్దేశం. కాబట్టి చంద్రబాబు లాగా మేము మాటలు చెప్పుకుని మీడియా ముందు మాట్లాడుకుని మొత్తం అడుకునే ప్రభుత్వం కాదు ఇది. ఎలాంటి సంఘటనలు మళ్ళీ ఫ్యూచర్లో పునరావృతం కాకూడదనేది ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదల ఉన్నారు. అందుకనే రాష్ట్ర స్థాయిలో కూడా 13 జిల్లాల్లో కూడా ఈ టాస్క్ ఫోర్స్ వేసి ముందు విశాఖపట్నంతో స్టార్ట్ చేయమన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్న కంపెనీలు ఏమన్నాయో ఆ కంపెనీలను కూడా త్వరగా విజిట్ చేసి వాటిల్లో లోపాలు ఏమన్నాయో అవన్నీ కూడా ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఈ ఒక కంపెనీ కాదు, మళ్ళీ ఇలాంటి కంపెనీలు ఎక్కడున్నా కానీ ఏ జిల్లాలో ఉన్నా కూడా తప్పనిసరిగా వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ప్రభుత్వం అందించే విషయంలో మంత్రి అవంతి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వాసుపల్లి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవంతి వ్యాఖ్యలు జగన్ మనసులోని మాటలా అని ప్రశ్నించారు. అవంతిని గెలిపించినందుకు విశాఖ సిగ్గుపడుతుందని ఆయన మండిపడ్డారు. అవంతికి మంత్రి పదవి ఇచ్చినందుకు జగన్ తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే ఎల్జీ పాలిమర్స్ కంపెనీని షట్ డౌన్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అవంతి వ్యాఖ్యలను నిరసిస్తూ గంట పాటు వాసుపల్లి గణేష్ దీక్ష చేశారు. చనిపోయిన వారికి 20 లక్షలే ఎక్కువ కానీ ₹1 కోటి ఇచ్చామని మంత్రి చెప్పిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వాసుపల్లి తీవ్రంగా ఆక్షేపించారు. మన విశాఖపట్నాన్ని కాపాడుకోవాలి. మనందరం కూడా నాలుగు రోజులు అయ్యింది. ఎల్జీ పాలిమర్స్లో స్టెరైన్ గ్యాస్ లీక్ అయ్యింది. 12 మంది చనిపోయారు. 1000 మంది హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు. వేల కుటుంబాలు తరలి వెళ్ళిపోయేవి. ఇటువంటి సమయంలో విశాఖపట్నాన్ని కాపాడుకోవాలి, మన కన్న పిల్లల్ని కాపాడుకోవాలని నిన్న పోస్ట్ మార్టం నుండి ఇచ్చిన ఆ బాడీ పట్టుకొని ఏడుస్తూ రోధిస్తూ ఆ ఎల్జీ పాలిమర్స్ ఇండస్ట్రీని ముయ్యాలని చెప్పేసి ధర్నా చేస్తా ఉంటే అవంతి శ్రీనివాస్ ఒక మంత్రి పదవిలో ఉండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నటువంటి వ్యక్తి వెళ్ళి ₹1 కోటి ఇచ్చాము, 20 లక్షలే ఎక్కువ అని చెప్పేసి పేదరికాన్ని హేళనగా మాట్లాడడం జరిగిందన్నమాట. ఒక మనిషి ప్రాణాన్ని లెక్క లేకంత డబ్బుతో వెలకట్టినటువంటి ఈ మంత్రి మన విశాఖపట్నానికి సిగ్గుచేటు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, మతంకి పేదరికంకి ఉండే వ్యత్యాసాన్ని చెప్తూ, ద పూర్, ద illiterate, the afflicted, let these be your God. I know that service to these people is the highest religion. మతం కంటే పెద్దది ఒక పేదవాడికి ఆదుకోవడం అని చెప్పి ఏ రకంగా హేళనగా మాట్లాడారో మీరందరూ కూడా విన్నారు. వచ్చారు, చనిపోయిన తర్వాత వచ్చారు, సీఎం గారు వచ్చారు, ₹1 కోటి అనౌన్స్ చేశారు ఒక్కొక్క చనిపోయిన వాళ్ళకి. మేము స్వాగతించాం. కరోనా నియంత్రణలో పోలీస్ పాత్ర కీలకంగా మారిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పోలీస్ శాఖ కట్టుదిట్టంగా పనిచేయడంతో కరోనా వైరస్ ను నియంత్రించామని చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రిస్క్ చేస్తున్న పోలీస్ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, విధుల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఎస్పీలు పోలీస్ యంత్రాంగాన్ని సమన్వయపరిచి
ప్రజలతో మమేకమై కరోనా నియంత్రించగలుగుతున్నారని వారి సేవలను కొనియాడారు. ప్రజలు సేవ చేస్తున్నారు, సమస్యల్ని ఎట్లా ఎదుర్కొంటున్నారు, తర్వాత జిల్లాలో ఈ క్రమంలో మంచి పని చేసిన వాళ్ళని గుర్తింపు చేయడము, వాళ్ళని రికగ్నైజ్ చేయడము, వాళ్ళని ఈ మెడల్స్ ఇవ్వడము, సర్టిఫికేట్స్ ఇవ్వడము అది జరిగినాయి. చూసేటప్పుడు వి సీ దట్ ఈ జిల్లాలో పోలీస్ మంచిగా డ్యూటీ చేస్తున్నారు. దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ అండ్ కంటైన్ ఈ కోవిడ్ సమస్య దాంట్లో బాగా కష్టపడి వాళ్ళు సేవలు చేస్తున్నారు. అది కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా కోఆర్డినేట్ చేసి కొలాబరేట్ చేయడము, ప్రత్యేకంగా ఈ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వాళ్ళందరితో కలిసి కోఆర్డినేటెడ్గా ఒక జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద కలెక్టర్ దే ఆర్ వర్కింగ్ వెరీ diligently. So I'm very satisfied and in fact very appreciative of the work being done by the district police under the leadership of Jilla SP Amir Reddy and my colleague DIG Rangarao of DIG Visakhapatnam branch. So చూసేటప్పుడు everything is under control and నేను ఇప్పుడు ఆశిస్తున్నాము ఇలాగే ముందుకు వెళ్తారు. ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే అదే మనం అందరూ ప్రతిరోజు విజయవాడ నుంచి కూడా మనం ఉట్టి మా లెవెల్లో పోలీస్ హెడ్ క్వార్టర్ లెవెల్ కాకుండా ముఖ్యమంత్రి లెవెల్లో కూడా ఇది డైలీ బేసిస్లో ప్రతి జిల్లాలో మనం ఏ విధంగా ఫీల్డ్లో గ్రౌండ్లో ఏ విధంగా ఈ కార్యక్రమంలో అవుతున్నారని అది రివ్యూ ఇస్ బీయింగ్ డన్. విశాఖలో జరిగిన ప్రమాదంలో ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించిన తీరును వైసీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి కొనియాడారు. అయితే దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్న చంద్రబాబు వైఖరిని ఆయన ఎండగట్టారు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడే రీతిలో రంగులు మారుస్తున్న ఆయన వ్యవహార శైలిని ప్రజలు కూడా తప్పు పడుతున్నారని తెలిపారు. అరండల్పేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ విశాఖ విషవాయువు దుర్ఘటనలో సీఎం జగన్ స్పందించిన తీరు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుందని వ్యాఖ్యానించారు. స్వయంగా ఆయన సంఘటన స్థలానికి వచ్చి బాధితులను ఓదార్చడమే కాక అనూహ్య మొత్తాన్ని పరిహారంగా ప్రకటించి అందరి అభినందనలు అందుకున్నారని తెలిపారు. కరోనా కల్లోల సమయంలో విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా సంఘటన పట్ల దిగ్భ్రాంతిని, చనిపోయినటువంటి కుటుంబాలకి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంఘటన జరిగినటువంటి 8 గంటల లోపే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగినటువంటి తీరుతెన్నులు బాధితుల్ని పరామర్శించే కార్యక్రమాన్ని, వారిలో మనోధైర్యాన్ని కల్పించే విధంగా వారందరితో కూడా కలివిడిగా మాట్లాడినటువంటి పరిస్థితులకు చూసాం. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక మనసున్న మనిషిగా, ఒక మంచి ముఖ్యమంత్రిగా పోయినటువంటి ప్రాణాలని తిరిగి నేను తేలేను, కానీ చనిపోయినటువంటి కుటుంబాలకి అన్ని విధాలా కూడా అండగానే ఉంటాను అని చెప్పి బహుశా ఎప్పుడూ లేని విధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి ₹1 కోటి పరిహారాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా మిగతా అందరికి కూడా వాళ్ళల్లో
ఒక మనోధైర్యాన్ని కల్పించే విధంగా అందరికి కూడా సహాయ కార్యక్రమాల్ని ప్రభుత్వ పరంగా అందరికి కూడా అండగా నిలబడే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అంతేకాదు బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి నీలం సహాని గారిని ఆ ప్రాంతంలోనే ఉండమని ఆదేశాలు ఇచ్చి ఆమెతో పాటుగా 5 మంత్రుల్ని ఆ ప్రాంతంలోనే ఉండి సహాయ ఈ విషవాయువు లీక్ అయినటువంటి పరిస్థితులకు సంబంధించి ఒకప్పుడు అది ఊరికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవాళ జన సమర్థం కలిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీ ఇక్కడ కొనసాగించడమా లేదనేది నిపుణుల కమిటీ నివేదికను కూడా కోరి దాంతో పాటుగా మిగతా రాజకీయ పక్షాల పార్టీలను నిద్రపట్టల. బనగానపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరు సీనయ్య ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లి సీఐ సురేష్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం సీఐ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి కట్టడికి కష్టపడే వారికి నిరుపేదలకు సహాయం చేయాలని ఆయన కోరారు. అలాంటిది కరోనా వచ్చిన వాళ్ళని కూడా దగ్గరుండి వాళ్లకు వైద్య సహాయం అందిస్తున్నటువంటి వైద్య బృందానికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు ఉమ్మేసింటారు, ఎంత చేసింటారు, అయినా కూడా వాళ్ళు క్లీన్ చేస్తేనే ఈ యొక్క కరోనా కట్టడికి కొంత సహాయ సహకారాలు అందిస్తున్నట్టు అవుతుంది. అది కూడా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏమంటే మన పత్రికా విలేకరులు ఇంట్లో ఉండే ప్రజలందరికీ దేశంలో ఉండే యొక్క విషయాలు తెలియడం కోసం వాళ్ళు మారుమూలలకు వెళ్ళి ఈ యొక్క ఏం జరుగుతున్నది అనేది ఇంట్లో కూర్చునే వాళ్ళ ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నటువంటి ఈ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పనులు కూడా ఈ ప్రజలకు తెలియపరుస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఈ యొక్క విలేకరులు మసులుకుంటున్నారు. దానికి కూడా ఈ విలేకరులకు ఈ యొక్క చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కర్నూలు జిల్లా కొడుమూరు పట్టణానికి చెందిన కిరాణం వ్యాపారి పులిమామిడి పాండురంగడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గూడూరుకు వెళ్లి పని ముగించుకొని కొడుమూరుకు వస్తుండగా మార్గం మధ్యంలో పాలకుర్తి కరెంట్ ఆఫీస్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వస్తుండగా కుక్క అడ్డం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. పాండురంగడుకు గాయాలు కాగా వెంటనే 108 ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పాండురంగడు మరణించారు. మృతుడికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. కొడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి సాయంత్రం వాకింగ్ చేసిన మహిళలను, పురుషులను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు పట్టణ పోలీసులు. జిల్లాలో కరోనా మహమ్మారి విస్తరిస్తుండగా ప్రజలు ఏమాత్రం లెక్క చేయకుండా బయటకు రావడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్క చేయకుండా పోలీసులు మేమంతా తిరిగి కరోనా వ్యాప్తి చెందకుండా వివిధ రకాలుగా జనాలకు చెప్పి అన్ని విధాలు చెప్తున్నాము. యూత్ అయితేనే మగవాళ్ళు అందరికీ చెప్తా ఉన్నాము. పగలంతా తిరిగి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం కూడా లెక్క చేయకుండా అందరినీ మోటివేట్ చేసి ఎవరు రావద్దని చెప్తుంటాయి. ఈ మధ్య రాత్రిళ్ళు కూడా తిరగడం మొదలుపెట్టారు. ఇంకా మేము ఎక్కడెక్కడి చేయాలి కాబట్టి రాత్రిళ్ళు ఎవరైనా తిరిగితే కూడా కంపల్సరీగా వాళ్ళందరినీ క్వారంటైన్ పంపడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు దాదాపు ఒక 35 మందిని పిలుచుకొచ్చాము. అందులో దాదాపు 20 మంది లేడీస్ ఉన్నారు. ఈ టైంలో దాదాపు టైం 9 అయింది. ఈ టైంలో వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఏమనాలి? వాళ్ళకు కొద్దిగా సామాజిక బాధ్యత ఏమీ లేదు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే చాలు, అంతే. సో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక 10-15 నిమిషాల్లో ఈ దాదాపు 40-45 మందిని క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది. 15 రోజులు అక్కడే ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి ఏమి కరోనా లేదు, ఏం టెస్ట్ అని చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా చెప్పడం ఏమంటే ప్రజలు పగలు కాదు, రాత్రి కూడా ఎవరు రాకండి. రాత్రి ఇంకా ఎక్కువ వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంటుంది. దయచేసి పగలు రాత్రి అని లేకుండా బయట తిరగద్దండి.
కంప్లీట్గా లాక్డౌన్ పీరియడ్ అయిపోయే వరకు దయచేసి ఎవరు బయటికి రావద్దండి. మీ ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా బొడిగాడి తోట వద్ద ఉన్న బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. బ్లీచింగ్, యాసిడ్ తదితర రసాయన పదార్థాలు ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఫ్యాక్టరీలో ఉన్న సామాగ్రి అంతా దగ్ధమైంది. చెప్పు 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 ఏం పేరు నీ పేరా? ఏం పేరు నీ పేరు చెప్పు. కదిరి ప్రాంతంలోని తనకలు మండలంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కదిరి బ్రాంచ్ వారు తనకల్లుకు చేరుకొని వైద్యశాలను సందర్శించి కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి, శానిటేషన్ వర్కర్లకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం రెడ్ జోన్ ప్రాంతంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మార్కెట్ వెళ్ళినప్పుడు కానీ షాప్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సామాజిక పాటించాలి. ఇంకో ముఖ్య విషయం, షాపు యజమానులకు ముఖ్యం విజ్ఞప్తి ఏమంటే, మీకు ఎవరైనా వీళ్ళలో ఎవరైనా ఎక్కడి నుండి వచ్చారు, మీ రోజు షాప్ వచ్చేవారు ఎవరు వచ్చినారో మీ దగ్గర ఒక ఊరు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు ఖచ్చితంగా మీరు నోట్ చేయాలి. అది కూరగాయల షాప్ కావచ్చు, పచారీ కొట్టు కావచ్చు, లేదా మందుల షాప్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరు మీ షాప్ వచ్చిపోయినా మాకు ఖచ్చితంగా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అలాగే మెడికల్ షాప్లో మీరు ఖచ్చితంగా ఎవరైనా దగ్గు పర్సెంట్ జ్వరానికి మందులు ఇవ్వకూడదు. అలాంటి లక్షణాలు ఎవరైనా సరే తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మనం ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళకి పంపించాలి. రెండోది, ఇంకా ఏమంటే ఎవరైనా మీ చుట్టుపక్కల ఈ లక్షణాలు ఎవరైనా తీవ్ర జ్వరం ఉన్నా, దగ్గు ఉన్నా కూడా వాటి నుండి ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వాళ్ళు తదితర పిహెచ్సిలకు కానీ మీరు వెళ్ళి చూపించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ బయటికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇంటి నుండి బయటకు రావద్దండి. ఎందుకంటే వీళ్ళు చాలా హై రిస్క్ పీపుల్ అంటారు. వీళ్ళని బయటకు ఎటువంటి పరిస్థితులు రావు. ఈ కోమార్బిడ్ కండిషన్స్, వీళ్ళు హై రిస్క్ పీపుల్ అంటారు. దీంతో పాటు ఎవరైనా కానీ బీపీ, షుగరు ఉండేవాళ్ళు, అలాగే గుండె జబ్బులు ఉండేవాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు, ఆస్తమా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా చాలా ప్రమాదం. ఈ కరోనా వైరస్ ఏంటంటే వచ్చిన తర్వాత 2 నుండి 14 రోజుల వరకు దాని లక్షణాలు వస్తాయి. ఇది సాధారణమైన మన దగ్గు జలుబులాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఫస్ట్ జ్వరము, దగ్గు, తీవ్రమైన గొంతు నొప్పి, చలి, వణుకు, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, దాంతోపాటు కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బేలుం సింగవరం గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈత కోసం వెళ్లిన 3 చిన్నారులు మృత్యువాతకు గురయ్యారు. బనగనపల్లికి చెందిన సుబ్బమ్మ, వెంకటేశ్వర్ల 2 కుమారులు వంశీ, లోకేష్, గాలేరు నగరి
నీటి కుంటలో సరదాగా ఈత కోసం దిగారు. ఈ క్రమంలో ఇద్దరు కొలంలో గల్లంతయ్యారు. వీరితో పాటు యాస్మిన్ అనే బాలిక కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం బ్రిడ్జి వద్ద మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు మాల మహానాడు ప్రతినిధులు పాల్గొన్నారు. రావు గారు మన మధ్య లేని లోటు మనందరికీ మా లేని లోటు కూడా కనిపిస్తుంది. మా మహానుభావుడి పుణ్యమంట మరి ఏబిసిడి వర్గీకరణ మరి ఢిల్లీలో మరి ఆగిందంటే ఆయనే కారణం. మరి ఆయన మరి మన కులానికి ఎంత మేలు చేశాడో మీ అందరికీ తెలుసు. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలని ఇవాళ మానవులకి ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా మరి ఆయన ముందుండి ఆదుకునేవాడు. మరి ఆయన్ని మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం మరి వర్ధంతి కానీ జయంతి కానీ మనం గుర్తు చేసుకోవటం మన అంబేద్కర్ తర్వాత అంతటి మహా వ్యక్తి మన జాతిలో పుట్టినందుకు మనం గర్వించగలగాలి. మరి ఆయన్ని మరి మనస్ఫూర్తిగా మరి ఆయన నివాళులు అర్పిస్తూ మరి ఇలా గన్నవరం మండలంలో మరి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రంజాన్ మాసం పురస్కరించుకునే నిరుపేద ముస్లిం కుటుంబాలకు అంకిరెడ్డి ఫౌండేషన్ స్ఫూర్తితో డిఈ శ్రీనివాస్ సహకారంతో బియ్యం సరుకులు పంపిణీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశీ ప్రయాణికుల తరలింపుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. 698 మందితో కొచ్చి ఓడరేవుకు చేరుకున్న జలాశ్వ నౌక. కొద్ది రోజులు గోపాలపట్నంలోకి గ్రామస్తులకు అనుమతి లేదు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అవంతి శ్రీనివాస్. కరోనా కట్టడిలో పోలీసుల సేవలు మరువలేనివి. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. ధర్మవరంలో నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రజలు, వాకింగ్ చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.